శ్రీ విష్ణు గారు సూపర్ సార్. మీరు ఆ గెటప్స్, ఆ వేరియేషన్స్ వేరే లెవెల్ అంతే. హాయ్ గాయ్స్, స్వాగ్ సినిమా చూస్తాను భయ్యా. దిస్ ఫిల్మ్ ఇస్ డైరెక్టెడ్ బై హసిద్ గోలీ. అదే మన రాజా చోరా డైరెక్టర్. నాకు బాగా నచ్చిన సినిమాల్లో రాజా చోరా ఒకటి. మంచి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఒక మంచి మెసేజ్ ఉంటుంది విత్ లాట్ ఆఫ్ ఫన్ మూమెంట్స్. మరి స్వాగ్ సినిమా ఎలా ఉందంటే స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తాను భయ్యా, ఎందుకంటే శ్రీ విష్ణు గారు స్పాయిలర్స్ ఇవ్వద్దని చెప్పారు. ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి శ్రీ విష్ణు 4 సార్లు ఎందుకు చెప్పానంటే ఈ సినిమాలో శ్రీ విష్ణు 4 డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు భయ్య. అప్రాక్సిమేట్లీ 11 గెటప్స్ లో కనిపిస్తారు. చాలా కన్విన్సింగ్ గా చేశారు భయ్య శ్రీ విష్ణు. కొంచెం ఆ ప్రోస్థెటిక్ మేకప్ గురించి కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇంకో స్ట్రెంత్ ఏంటంటే ఈ సినిమాలో మెసేజ్ భయ్య. శ్రీ విష్ణు లాస్ట్ మూవీ ఓం భీమ్ బుష్, ఇంకా ఈ సినిమాకి కొంచెం సిమిలర్ థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకోండి. వివేక్ సాగర్ మ్యూజిక్ డీసెంట్ గానే ఉంది భయ్య. నాకు ఒక సాంగ్ నచ్చింది, నీలో నాలో అని. ఒక వింటేజ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాంగ్ లా ఉంటుంది. నెగటివ్ ఏంటంటే స్వాగ్ మూవీ చాలా నావెల్ ఐడియా బేస్డ్ గా తీశారు భయ్య, కానీ నరేషన్ చాలా బోరింగ్ గా ఉంటుంది అండ్ కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది. హసిద్ గోలీ స్ట్రెంత్ ఏంటంటే చాలా హ్యూమరస్ గా నరేట్ చేస్తారు భయ్య స్టోరీని, మెసేజ్ ఉన్నా. కానీ అన్ఫార్చునేట్లీ స్వాగ్ సినిమాలో ఆ హ్యూమరే మిస్ అవుతుంది. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరెన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మీరే చూసి డిసైడ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.